తనకు అనుకూలంగా. అందుకే కనీసం విచారణకు అర్హత లేదని చెప్పి పంపించేశారు ఆయనకి. ఇంత దుర్మార్గం జరుగుతుంది. నిజమే, నేను మొన్న దేంట్లో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే చూసిన, నేను ఒక్క మాట చంద్రబాబు నాయుడికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. నిజమే కదా, మీడియాలోనే వచ్చింది. నేను చంద్రబాబు నాయుడుకు రూమ్లో తీసుకుపోయి చెవులో చెప్తే ఒక్క మాట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. మరి చంద్రబాబు నాయుడు గారికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినోడు మరి బనకచెర్లను కూడా ఆపమని ఎందుకు చెప్పలేను? ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కనుక చెప్పితే చంద్రబాబు నాయుడు వింటాడు, ఏదైనా చేస్తాడు అని ముఖ్యమంత్రి చెప్పండి స్వయంగా. మరి నువ్వు చెప్తే రాయలసీమ లిఫ్ట్ పని సగం అయిపోయిన లిఫ్ట్ని ఆపినోడు మొదలే పెట్టని బనకచెర్ల ఎందుకు ఆపుతలేడు అంటే ముఖ్యమంత్రి చెప్తలేడు అన్నట్ట. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉల్లు బనాయించడానికి పంపిండా సుప్రీంకోర్టుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ని చేద్దామని పంపిండా సుప్రీంకోర్టుకి? దేనికి పోయినట్టు? మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే చూపించిన నీ ప్రతిభను ఎందుకు బనకచెర్ల విషయంలో చూపిస్తలేవు రేవంత్ రెడ్డి? ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో చూపిస్తలేవు? ఎందుకు అనుమతిస్తలేవు దానికి? ఓ చాలా కోస్తరి కదా, ఎగిరెగిరి దునికితివి కదా. కేసీఆర్కు పని చేయించుకోరాలే ఢిల్లీతో మంచిగా ఉండి, ఢిల్లీతో అనవసరంగా పంచాయతీ పెట్టుకుండు, నేను చూడు ఎట్లా చేయించుకొస్తానో తెగ కోతలకు వస్తేవి కదా. ఎందుకు ఇప్పుడు తెస్తలేవు? ఎందుకు వస్తలేవు కృష్ణా గోదావరిలో మీ అనుమతులు? ఎందుకు ఆగుతలేవు చంద్రబాబు అక్రమ ప్రాజెక్టులు? దేనికి సంకేతం ఇది? 100% మీ ములాఖత్కి, మీ మిలాఖత్కి, మీ చీకటి ఒప్పందాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి, బీజేపీ నుంచి నువ్వు రక్షణ పొందడానికి, నీ పదవిని కొనసాగించుకోవడానికి, నీ పదవిని కాపాడుకోవడానికి, నీ మీద కేసులు రాకుండా ఉండడం కొరకు కృష్ణా గోదావరి జిల్లాలను అప్పచెప్తున్నావు చంద్రబాబు నాయుడికి, ఆంధ్రప్రదేశ్కి. అసలు వీళ్ళకి ఎప్పుడు సోయలేదు. ప్రభుత్వం అనేది చాలా రొటీన్గా దానంతలో జరిగిపోతుంది తప్ప అధికారుల మీద బతికి, అధికారుల మీద ఆధారపడి, అధికారుల దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నది తప్ప ఈ ప్రభుత్వం పాలకులకు ఎంత మాత్రం సోయి లేదు, తీరిక లేదు, జ్ఞానం అసలే లేదు. ఎప్పుడు కూడా ఏ ఒక్కడికి అవగాహన లేదు ఇప్పటి వరకు. ఇన్నిసార్లు మేము అలర్ట్ చేస్తున్నా ఎప్పుడు సోయి తప్పే ఉంటున్నారు. ఫస్ట్ కృష్ణ మీద అదే జరిగింది. పోతుందిరా సాగరు, వెళ్ళిపోతుంది, తీసుకుపోతున్నారు, వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారు, వాళ్ళ కబంధ హస్తాలకు పోతున్నది కేంద్రం చేతులకి అంటే గప్పుడు నిద్రమత్తు నుంచి లేచి సోయి లేకుండా మాట్లాడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇద్దరు. కేసీఆర్ అప్పచెప్పిపోయిందని మాట్లాడినారు. కేసీఆర్ నల్లగొండకు వచ్చి 1,00,000 మందితో గర్జన పెట్టి నీ బట్టలు ఇప్పితే మొత్తం సాక్ష్యాలతో సహా చూపిస్తే, నేను పోయిందాక లేదవా మన చేతిలో ఉందిరా నాగార్జున సాగర్, నేను దిగిపోయే రోజు దనక అని చెప్పి చూపిస్తే గవ్వాలమల్లో డ్రామా కొట్టి వచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టినారు, మేము ఇయ్యం సాగర్ని. ఎందుకు? మీకు దమ్ము లేదు కొట్లాడడానికి కేంద్రంతో, మీకు దమ్ము లేదు కేంద్రంతో కొట్లాడడానికి. లాగులు నడుస్తున్నాయి మీకు మోడీతో పెట్టుకోవడానికి, దాని కొరకు అసెంబ్లీలో పెట్టినరు.
అందరు కలిసి అంటి పెట్టిన సార్ నేను చెప్పుకోవడానికి సాటుంగా పోయి మళ్ళీ గోదావరి మీద అదే బనకచెర్ల సమస్య కూడా బనకచెర్ల ముందుకు పోతుంది అని చెప్పి మేము మా పార్టీ నుంచి చెప్పిన దానికి మీకు సోయలేదు, సోయి తెప్పి పండినరు. మళ్ళీ మేము బీఆర్ఎస్ నుంచి మేల్కొల్పిన తర్వాత మళ్ళీ మొదలు అదే ఏదో విషయాలు వేసారు. కేసీఆర్ నప్పుడు ఒప్పుకుండు, కేసీఆర్ నప్పుడు పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయో నీళ్ళు నాగార్జున సాగర్ను సొంత మోటార్ లాగా మన ఇంట్లో మన బావి మోటార్ లాగా ఎట్లా ఒత్తుకున్నామో 17 పంటలకు ఎట్లా నీళ్ళు ఇచ్చినామో మొత్తం చూసిర్రు.